భారతదేశంలో సాంకేతికంగా చాలా దృఢంగా ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు. వాళ్ళు తయారు చేద్దాం అనుకుంటున్న ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఎంతో గ్రిప్ ఉంటుంది. చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ తోటి వాళ్ళు ఆలోచించగలిగేటువంటి వాళ్ళు, లేదా ఐఐటి లాంటి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళెవరికి బ్యాంకు అంత తేలిగ్గా రుణం ఇవ్వదు. ఎందుకని ఇవ్వదంటే ఆ ప్రాజెక్ట్ని అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత బ్యాంకర్ మీద ఉంది కాబట్టి వాళ్ళ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆర్బీఐ గైడ్ లైన్స్ అంటారు. ఆ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆ ఫీల్డ్ ఆఫీసరో లేకపోతే ఆ రీజనల్ మేనేజరో ఆ బ్రాంచ్ మేనేజరో లేకపోతే కమిటీ మెంబర్లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి అంచనా వేయాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు. వెంటనే రాగానే మీరు ఫలానా సంస్థ దగ్గరికి వెళ్ళి టీవీ రిపోర్ట్ తెచ్చుకోండి, ఫలానా సంస్థ దగ్గరికి వెళ్ళి ఈ ఎక్విప్మెంట్ మీరు కొనే ఎక్విప్మెంట్ మంచిదా కాదా సర్టిఫికేట్ తెచ్చుకోండి. డబ్బు పడేస్తే ఈ సర్టిఫికేట్లు అన్నీ వచ్చేస్తాయి, అందరికీ తెలుస్తుంది. అసలు మనం ఎప్పుడు విదేశాలతో పోల్చుకుంటుంటాం కదా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా, లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాగ ఎప్పుడు పోల్చుకుంటాం కదా. సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతోనే పోల్చుకుంటాం మనం. కానీ అక్కడ ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు వాళ్ళు ఏమి స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇలా ఎదగడానికి అనేది మనం ఎప్పుడు పట్టించుకోం. ఒక వ్యక్తి తను వ్యాపారం పెట్టాలి అనుకుంటే అతను ఎక్కడైతే వ్యాపారం పెడతాడో ఆ ప్లేస్కి గవర్నమెంట్ వెళ్ళి అతనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వాలి. ప్లేస్ చూసి అక్కడే సింగిల్ విండోలో ఇతను పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు మోటార్ సైకిల్, కారు, లేకపోతే ఆటోనో, లేకపోతే ఊబరో, ఇప్పుడు ఇవాళ రోజు లేకపోతే ఊబరో, ర్యాపిడోనో పెట్టుకుని అన్ని ఆఫీసులు తిరగాలి. ఒక ఆఫీసు తూర్పు వైపు ఉంటే ఇంకో ఆఫీస్ పడమర ఉంటుంది, ఇంకొక ఆఫీసు ఉత్తరం అయితే ఉంటే ఇంకొక ఆఫీస్ దక్షిణంలో ఉంటుంది. ఈ ఆఫీసులోకి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి అతను ఒక 10 రోజులు ప్రయాసపడి మొత్తానికి ఏదో విజయం సాధించి అక్కడ ఆఫీసర్ గారిని పట్టుకుని ఇదిగా బాబు ఇది నేను వచ్చిన పని అని చెప్పడానికి అతనికి ఒక 10 రోజులు సమయం పడుతుంది. సార్ 10 రోజులు అభిమన్యులాగా పోరాటం చేసి చివరికి పద్మవ్యూహంలోకి వెళ్తే అతనికి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రపంచం అభివృద్ధి చెందుతోంది, సాంకేతికంగా ప్రతి ఒక్కరు డెవలప్ అవుతున్నారు. ఇంకా మీరు పాత చింతకాయ పచ్చడిలాగా ప్రవర్తిస్తే ఎలాగా? గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రెసిడెంట్లు యువతరాన్ని ప్రోత్సహించాలి, యువతరానికి మనం అండదండగా నిలవాలి, యువతరానికి వెన్ను తట్టి వాళ్ళని ప్రోత్సహించాలి అని రోజు ఒక్కదంపుడు ఉపన్యాసాలు వింటుంటాం కదా. మరి ఇదేనా మన యువతరానికి చేసేది? ప్రతి కంట్రీలో యంగ్స్టర్స్కి, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎంతో విలువ ఇచ్చి వాళ్ళకి ఎంతో కోఆపరేట్ చేస్తున్నాయి ప్రతి గవర్నమెంట్లు విదేశాల్లో. కొన్ని రాష్ట్రాలు కూడా అనకూడదు, 1-2 రాష్ట్రాలు. ఇప్పుడు కొంతవరకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో కొంత ముద్రా లోన్లని లేకపోతే అదని, కానీ అవి కూడా ఆ ఫలాలు అన్ని చోట్ల అందట్లా. అగైన్ ద కల్ప్రిట్ ఈస్ ద బ్యాంక్.